అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి మహోత్సవానికి జిల్లా కలెక్టర్ గారితో సహా గ్రంథాలయ చైర్మన్, ముడా చైర్మన్, ఎక్స్ మున్సిపల్ చైర్మన్తో సహా అందరూ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రముఖులందరూ, అన్ని సంఘాలు, ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు వాళ్ళందరూ కూడా వచ్చి వీరి జయంతిని బ్రహ్మాండంగా జరుపుకొని వారు చేసిన సేవలను మరొకసారి జ్ఞాపకం తెచ్చుకుంటా ఉన్నాం. ఈరోజు విద్య మీద ప్రజాప్రభుత్వం దృష్టి పెట్టింది అంటే దానికి స్ఫూర్తి జ్యోతిబా పూలే. ఆ రోజు బ్రిటిషర్లు పరిపాలిస్తున్న కాలంలోనే, చదువు అంటే ఎవరికీ తెలియని కాలంలోనే మన పిల్లలు చదువుకోవాలి, ముఖ్యంగా మహిళలు చదువుకోవాలి, ఒక మహిళ చదువుకుంటే ఒక కుటుంబం చదువుకున్నట్టు అని చెప్పి సొంత నిధులతోటి ఎన్నో పాఠశాలలను ఏర్పాటు చేసి మన దేశంలో బ్రిటిష్ వారి పరిపాలిస్తున్న క్రమంలో ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ తేవడానికి అప్పుడు హంటర్ కమిషన్ అనే ఒక కమిషన్ వేస్తే ఆ కమిషన్ ద్వారా భారతదేశ విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి, అన్ని వర్గాల ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు కూడా విద్య సమాన అవకాశాలు విద్యలో కలగాలి అని చెప్పి మొట్టమొదటగా బ్రిటిష్ వారిని ఒప్పించిన ఘనత మహాత్మా జ్యోతిబా పూలే. కొన్ని లక్షల మంది మేధావులను తయారు చేసిన ఆలోచన విధానాన్ని రూపకల్పన చేసిన మహనీయుడు జ్యోతిబా పూలే. మన అంబేద్కర్ గారు కూడా జ్యోతిబా పూలే గారిని, కబీర్ని తమ గురువులుగా భావించి విద్యా వ్యవస్థలో, విద్యా విధానంలో జ్యోతిబా పూలే చూపిన మార్గంలోనే నడవాలని చెప్పి కాంక్షించిన వారు. జ్యోతిబా పూలే గారి స్ఫూర్తితోటే రాజ్యాంగంలోని ప్రియాంబుల్ ఏదైతే పీఠిక అంటారో దాంట్లో ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనే అంశాలను అంబేద్కర్ గారు చేర్చడం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత గొప్ప రాజ్యాంగాన్ని రచించినారు. దానికి స్ఫూర్తి జ్యోతిబా పూలే గారి ఆలోచన విధానం. అందుకే ఈరోజు ప్రతి బిడ్డ చదువుకోవాలి, ప్రతి బాలిక చదువుకోవాలి అని చెప్పి ప్రభుత్వాలు సంకల్పం తీసుకొని పనిచేస్తూ ఉన్నాయి. దాదాపుగా 100 సంవత్సరాల క్రితమే నైపుణ్య అభివృద్ధి అనేది ఎట్లా ఉండాలి అని చెప్పి ఒక ఆలోచన చేసిన వ్యక్తి. పిల్లలకు స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలి, ఎవరి కుల వృత్తుల నుంచి బయటికి వచ్చి స్కిల్ ట్రైనింగ్ తీసుకోవాలి అని చెప్పి ఆ రోజు ఎన్నో పుస్తకాల ద్వారా, రచనల ద్వారా వారు చెప్పిండ్రు. అలాగే విద్యలో బానిసత్వం ఉండకూడదు, ఆలోచనలో బానిసత్వం ఉండకూడదు, ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి అని చెప్పి వారు రాసిన గులాంగిరి అనే సంపుటిలో చాలా స్పష్టంగా చెప్పారు. అందుకే ఈరోజు మేము జ్యోతిబా పూలే గారి ఆలోచన విధానాన్ని పుణికిపుచ్చుకొని వారి ఆలోచనలకు అనుగుణంగానే మా మహబూబ్ నగర్ పట్టణంలో కావచ్చు, మహబూబ్ నగర్ జిల్లాలో కావచ్చు, మా కలెక్టర్ గారి సహకారంతో విద్య మీద దృష్టి పెట్టినాము. పేద వర్గాలు, బడుగు బలహీన వర్గాల పిల్లలకు అత్యుత్తమమైన విద్యను అందించే కార్యక్రమంలో ఇప్పుడు ముందుకు పోతూ ఉన్నాం. అంతేకాదు ఈరోజే జీవో రాబోతూ ఉంది. మన R&B గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న వెజ్ నాన్ వెజ్ మార్కెట్ అని పెట్టిన దాన్ని మనం కన్వర్ట్ చేసుకొని లర్నింగ్ సెంటర్గా రూపాంతరం చేసి ఇప్పుడు మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేసే జీవో ఈరోజు రేపట్లో రాబోతూ ఉంది. అది వచ్చిన తర్వాత నేను కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తా, ఆ లర్నింగ్ సెంటర్కు పూలే అంబేద్కర్ లర్నింగ్ సెంటర్ అని చెప్పి నామకరణ చేయాలి అని చెప్పి మా ఆలోచన వచ్చింది. అది కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నా. మహబూబ్ నగర్ పట్టణం ఎడ్యుకేషనల్ హబ్గా మారాలి. అది మారినప్పుడే పూలే గారి, అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని మనం పుణికిపుచ్చుకున్నట్టు అవుతుంది, మన పిల్లల భవిష్యత్తుకు మంచి మార్గం ఏర్పాటు చేసినట్టు అవుతుంది. కాబట్టి ప్రతి జన్మదినోత్సవం రోజు, ప్రతి పూలే గారి జన్మదినోత్సవం కావచ్చు, అంబేద్కర్ గారి జన్మదినోత్సవం కావచ్చు, అవి మనకు స్ఫూర్తిగా ఉండాలి. వారు మనకు స్ఫూర్తి ప్రదాయాలుగా ఎప్పటికీ ఉంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.